అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇంట్లో చనిపోయిన వాళ్ళకి అసలు పూజలు ఎందుకు చేయాలి? వాళ్ళు కూడా దేవులుగా భావించాలా? అసలు ఈ పూజ చేయకపోతే ఏమైనా అరిష్టం ఉందా? కాస్త వివరించండి. విజ్ఞత కలిగిన ప్రశ్న అనాలి. విజ్ఞత కలిగిన ప్రశ్న అనాలి. అంటే మానవ జన్మ ఎత్తారు, కొంతకాలం జీవించారు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించాడు, మరణించినవాడు దేవుడయ్యాడు అన్నది ఎంతవరకు నిజం? దైవ ఆరాధన చేసేడు మన దేవాలయంలో కానీ, లేకపోతే దేవతా మందిరం ఇంట్లో పెట్టుకునే మందిరంలో కానీ చనిపోయిన వారి ఫోటోని పక్కని పెట్టరాదు. దేవుడితో సమానం కాదు. నేను ఆలయానికి వెళ్తాను, ఎవరో తెలుసున్న వాళ్ళు భక్తులు వచ్చి నా కాళ్ళ పెడతారు, గెంటేస్తాను వెనక్కి. పెట్టనేను, నా కాళ్ళనే పెట్టినాను, చేతులు మొక్కి జోడించనే ఉన్నాను. ఎందుకని? నేను ఉన్న ఆలయంలో ఉన్న భగవంతుడు దేవుడు, నేను కాదు, నేను దాసుణ్ణి. అలాగే పూజలు చేస్తున్నారు. నయనం చిందంచి శస్త్రాన్ని నయనం దహది పావక నైనం క్లేజయంతోపు మశోచతి మారుత. భగవంతుడు చెప్పాడు, రే నాయన, ఆత్మ నాశనము కానిది, ఆత్మను శస్త్రము ఛేదించదు, అగ్ని కాల్చివేయదు, నీరు తడుపుజాలను లేదు. ఆత్మనాశనం అనేది, ఆత్మనాశనం లేనిది నిత్యమైనది, సత్యమైనది. దేహాన్ని విడిచి వెళ్తుంది ఆత్మ. దేహం పాడైపోయింది, అంతవరకు ఆత్మ అందులో ఉంది. ఈ దేహం ఉపయోగపడదు, ఇంకా ఈ దేహానికి ఇంక ఉపయోగం లేదు. కాబట్టి వేరే దేహానికి నేను మారుతున్నాను, అది మారిపోతుంది. అలాగే మనం వేసుకున్న చొక్కా మాసిపోయింది, మాసిపోయిన చొక్కాని విడిచిపెట్టి వేరే చొక్కా వేసుకుంటాం. అలాగే ఆత్మ కూడా, ఆత్మ నాశనం లేనిది. కాబట్టి ఆత్మ ఈ యొక్క శారీరంలోకి వచ్చింది. ఎవరి గురించో చెప్పుకుంటే బాగోదు, నా గురించి చెప్పు. నాలో ఒక ఆత్మ ఉంది, ఈ శరీరం నాది కాదు, ఆత్మది. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ యొక్క ఆత్మ చేయవలసిన పనులు ఏం చేయాలి అదే చేయాలి, మంచి పనులు చేయాలని ప్రయత్నించాలి. కొంతకాలం అయ్యేసరికి ఈ శరీరం కొంచెం శుష్కించిపోద్ది. ఆ సమయంలో ఆత్మ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినంత మాత్రాన నీ ఇంట్లో ఉండిపోతుంది. ఆత్మ బయటకు వచ్చిన తర్వాత కొడుకు, తల్లి, తండ్రి, లేక భార్య, బిడ్డ అనే అనుబంధం ఆత్మకు లేదు. ఆ యొక్క దేహంలో ఉన్నంత వరకే దానికి. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆచరించాలి. కాబట్టి చనిపోయిన వాడు పంచ ప్రాణములు వదిలితే వచ్చిన నాడు పంచ స్థానాల్లో ప్రాణాలు ఉంటాయి. కాబట్టి వాడికి ఇంతకాలము ఈ దేహానికి మనం ఒక పాత్రనిచ్చి, ఒక తండ్రి పాత్రనిచ్చి మనం ముఖ్యం చేసాం. కానీ వీడు సత్కర్మ ఫలితం పొందేడో లేదో తేలదు మనకి. కాబట్టి ఆడి సత్కర్మ విధానాన్ని పొందాలి. కాబట్టి 11వ రోజు నాడు తద్దినం పెడతారు. సంవత్సరానికి ఒక సంవత్సరం వాళ్ళ పేరు చెప్పి అన్నదానాన్ని చేస్తారు. అన్నదానం గురించి మనం గతంలో చెప్పుకున్నాం. అన్నదాన ఫలితం చాలా గొప్పదని. ఆ యొక్క అన్నదానంలోని ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అన్నదానం చేసేటప్పుడు ఈ యొక్క కర్మ చేసే కాలంలోని ఏం వండుతారు? మామూలు వంటలు మామూలు వంటలు ఉండవు. శాస్త్రోక్తంగా చెప్పాలంటే 7 రకముల పిండి వంటలు ఉండాలి. నవగాయి కూరలు ఉండాలి. నవ అంటే 9 రకాల కూరలు ఉండాలి. ఈ 9 రకాల కూరలు పెట్టి అందరికీ అన్నం పెడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఆత్మకు ఇంట్లో దేవుడు ఉంటారా? దేవుడు పూజ చేయాలంటే మనిషికి, చచ్చిపోయిన మనిషికి పూజ చేయడానికి ఆయన ఉంటే కదా. అది ఆ శరీరం లేదు. ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇక్కడ లేదు. ఆత్మకు సంబంధం లేదు. నువ్వు కూర పెట్టు, అన్నం పెట్టు, తిందో వచ్చి. అయితే ఇన్నాళ్ళు తిన్నది కదండి ఆత్మ. ఆత్మ తినలేదు, శారీరం తింది. ఈ శారీరం తింది. శారీరాన్ని పెంచావు,
ఇప్పుడు మనం సంతుష్టిగా భోంచేస్తే శారీరంలో కళలు వస్తాయి, చక్కటి కళలు వస్తాయి. ముఖం అందంగా తయారైందిరా, పలానా తిన్నాడేమో, పలానా తాగాడు, మంచి రంగు వచ్చాడు అని ఇటువంటిది వస్తుంది. శారీరకమైన విధానానికి సంబంధించిందే మనం, ఆత్మకు సంబంధించింది వేరు. ఆత్మ అనేది నీ ఇంట లేదు కాబట్టి ఆత్మ యొక్క ఫోటో, మనిషి చనిపోయిన ఫోటోని దేవుడు పక్కన పెట్టి దేవుళ్ళ భావించి చేయకూడదు, తప్పు. దేవుడు గదిలో పెట్టకూడదు. అయితే అలాగని చెప్పేసి ఫోటోవే ఉండకూడదా, జ్ఞాపకం కావాలి, ఆ యొక్క శారీరం యొక్క జ్ఞాపకం కావాలి. ఒక పటం కట్టించు, నీకు అభిమానం ఉంది, ఒక దండయి, చక్కని బొట్టు పెట్టు, జననం మరణం అని రాయి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లోజ్ ఆఫ్ బర్త్ రెండు రాసించు. ఎవరినో వచ్చారు, ఇంకా మా నాన్నగారండి, మా తాతగారండి, మహానుభావుడండి, ఇలా ఇలా చేశారండి, ఆ ఫోటో ఆయన చూపించు. ఆయన తెలియదు కాబట్టి అప్పుడు ఆయన చూస్తాడు, ఆయన గొప్పదారని చెప్తాడు. అంతేగాని చనిపోయిన వ్యక్తి దైవంగా భావించి దేవుడు పక్కన పెట్టి పూజించడం అనేది అజ్ఞానం, తప్పు. అలా చేయకూడదు. కాబట్టి ఆత్మ దూరమైంది కాబట్టి దాన్ని వదిలేసిన తర్వాత దేహం కూడా శుష్కించిపోద్ది. దహనం చేయడం, ఖననం చేయడం ఏదో జరుగుతుంది. అది అయిపోయింది, ఆ వ్యక్తి చరిత్ర, చాప్టర్ క్లోజ్. ఇంకా కొత్త చాప్టర్ గురించి మనం ఆలోచించకూడదు. మీకు అభిమానం ఉంది, చచ్చిపోయిన వాళ్ళ మీద అభిమానం ఉంది, అభిమానం చూపించాలి. ఏం చేయాలి? సంవత్సరం శుభ్రంగా వాళ్ళ పేరు చెప్పి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి భోజనం పెట్టు. ఎందుకు పెట్టమన్నాను? చచ్చిపోయిన దేహం వచ్చి తిందో, దేహమే లేదు, దేహం వచ్చా ఎంతంటది, దేహాన్ని కాల్ చేసావు కదా, లేదా పూర్తి చేసావు కదా, దేహం లేదు. ఆత్మ వచ్చి ఆత్మకి పని ఏముంది, తన డ్యూటీ పేరు వెళ్ళిపోయింది. అక్కడ ఆత్మ లేదు, దేహం లేదు. కానీ నువ్వు భోజనం ఎందుకు పెట్టమన్నావు? మనం నిజమైన అన్నార్థులైన వాళ్ళు 10 మంది వచ్చి ఆ షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని, నువ్వు షడ్రసోపేతమైన భోజనం బామ్మలో పెట్టవా బాబు అంటే పెడతావా? ఎవడైనా పెడతాడా? 7 రకాల పిండి వంటలు చేసి 9 రకాల కూరలు పెట్టి మంచి గట్టి మేగడ పెరిగేసి అన్నం పెట్టవయ్యా ఓ 10 మందికి అంటే పెడతాడు ఇటు. నువ్వు ఎన్నెన్ని చెప్తే అతను బాగుంటాడు. అవన్నీ పెట్టడానికి తక్కువతుందా? కానీ ఇక్కడ శాస్త్రం చెప్పింది ప్రతి సంవత్సరం, ప్రతిరోజు అనలేదు కదా, 365 రోజులు ఒకసారి, ఒక సంవత్సరం మీ యొక్క తండ్రి పేరు మీద ఇలా చేయాలి అబ్బాయి అని చెప్పారు. పూర్వీకులు చాలా జ్ఞానులు, నేటి వాళ్ళు అజ్ఞానులు. జ్ఞానానికి అజ్ఞానానికి చాలా తేడా ఉంది. ఆ జ్ఞాన సంపదతోటి మనకు చెప్పారు కాబట్టి, అమ్మో పెద్దలు చెప్పారు, పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు కాబట్టి మనం చెయ్యాలి, చెయ్యకపోతే కర్మ అనుభవించేసి లేనిపోని కష్టాలు వచ్చేస్తాయంట. వాళ్ళు బాధపడతారట. ఎవరు అక్కడ ఎవరు లేరు, వాళ్ళు బాధపడే లేదు, శపించేదే లేదు. కానీ ఇలా చేసినందువల్ల నీ యొక్క కర్మ ఫలితములో అపయోగమైనటువంటి కర్మలు తొలగే భావం వస్తుంది కాబట్టి, మంచి విధానం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూజా విధానాన్ని సంవత్సరానికి ఒకసారి సంతర్పణగా పెట్టడం జరిగింది. అంతేగాని దేవుడిగా మారిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, దేవుడు అయిపోయాడు, ఇంకోటి అయిపోయింది, ఇదన్నా కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళకి పూజ చేయాలా లేదా, అలాగే వాళ్ళ దేవునిగా భావించాలి లేదా అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.